అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 4th ఇన్స్టాల్మెంట్ వేశాడా వేయలేదా, ఒకవేళ ఇన్స్టాల్మెంటు గవర్నమెంట్ క్రెడిట్ చేసింటే ఏ స్థాయిలో ఉంది, లేకుంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా ఏంటి అని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ pmkisan.gov.in బెనిఫిషరీ స్టేటస్ ASPX అనేటువంటి ఒక లింక్ అనమాట. ఈ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ మీరు ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క స్టేటస్ ఏంది అనేది తెలుస్తుంది. అది ఎలాగనో చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. నేను ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది డన్ అని రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ డేట్ రావడం జరిగింది. తర్వాత మెయిన్ ఇవి మాత్రం మనం చూసుకోవాలి. ఇక్కడ యాక్టివా ఇన్యాక్టివా అనేది చూసుకోవాలి. తర్వాత PFMS బ్యాంక్ స్టేటస్ అంటే ఫార్మర్ రికార్డ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై PFMS ఆర్ బ్యాంక్. ఈ PFMS తర్వాత బ్యాంక్ అనేది ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడే చూడండి, అది కూడా ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఆధార్ స్టేటస్, ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంటు జూలైలో జరిగింది, సెకండ్ ఇన్స్టాల్మెంటు అక్టోబర్లో జరిగింది, థర్డ్ ఇన్స్టాల్మెంటు జనవరిలో జరిగింది. ఇక్కడ 4th ఇన్స్టాల్మెంట్ దగ్గర FTO ఈజ్ జనరేటెడ్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఈజ్ పెండింగ్. అంటే ఏదైతే బిల్ అయితే జనరేట్ చేశారో ఈ యొక్క పేమెంటు ఎప్పుడు ఒకసారి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు క్రెడిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు పడేటువంటి ఆస్కారం ఉంది. సో ఈ అకౌంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం ఇంకొక కేసు చూస్తే రిజిస్ట్రేషన్ స్టేటస్ ఏమో డన్ అని రిజిస్ట్రేషన్ డేట్ ఇచ్చాడు. తర్వాత యాక్టివ్ ఉంది. PFMS ఆర్ బ్యాంక్ స్టేటస్ కరెక్షన్ ఈజ్ పెండింగ్ అట్ స్టేట్. అంటే స్టేట్ లెవెల్లో కరెక్షన్ పెండింగ్ ఉంది. ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్. ఇక్కడ ఈ ఫార్మర్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ డన్ అయింది మార్చి 2019లో. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ స్టాప్డ్ బై ద స్టేట్. ఇలాంటి వాటిలో కొన్ని ఎవరైతే రైతు భరోసా కింద వచ్చింటాయో డబ్బులు, వాళ్లకు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో కొద్దిమందికి స్టాప్ చేయడం జరిగింది. తర్వాత కొద్దిమందికి బ్యాంక్ స్టేటస్ అనేది పెండింగ్లో ఉండడం వల్ల కూడా ఈ విధమైనటువంటి అసౌకర్యాలు జరుగుతున్నాయి. మరి ఈ PFMSకు సంబంధించి మనకు ఇక్కడ వెరిఫై అంటే మన యొక్క ఖాతా వెరిఫై అయిందా లేదా, ఆధార్ కార్డుకు మన యొక్క అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయిందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ లింకు కూడా మనకు ఎక్స్టర్నల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో కొన్ని కేసెస్లో ఏంటంటే మన పొలానికి సంబంధించి ఆధార్ కార్డు మనకు లింక్ కాకుండా ఉండడం. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా ఎలా చెక్ చేసుకోవాలనో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ resident.uidai.gov.in bank/mapper అనేటువంటి ఈ లింకులో యాక్చువల్గా ఇది UIDAI లింకులో ఉంటుంది. ఇది తర్వాత నేను క్లిక్ చేసిన తర్వాత వచ్చేటువంటి లింకు. ఈ లింకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఆధార్ నెంబరు, మన ఆధార్ నెంబర్కు మన మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఇక్కడ లింక్ అయి ఉండాలి. ఈ లింక్ అయితే మనకు OTP రావడం జరుగుతుంది. ఈ OTP వచ్చిన తర్వాత ఇక్కడ మనం మన ఆధార్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చేటువంటి సెక్యూరిటీ కోడ్ కూడా మనం ఎంటర్ చేయాలి.
తర్వాత ఎంటర్ ఓటీపీ కింద ఓటీపీ నొక్కిన తర్వాత మనకు నెక్స్ట్ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఓటీపీ. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఒక స్క్రీన్ ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఏమొస్తుందంటే మనకు కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని మన ఆధార్ నెంబరు యాక్టివ్, తర్వాత ఎప్పుడు లింక్ డేట్ అనేది కూడా మనకు రావటం జరుగుతుంది. ఈ విధంగా మనకు బ్యాంకుకు ఈ యొక్క మన ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మన బ్యాంకుకు తర్వాత మన పొలానికి మన ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మీ భూమి పోర్టల్లో ఈ లింక్ కూడా ఎక్స్టర్నల్లో మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఖాతా నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందుకోసం ముందుగా మనం జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి, మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగనే గ్రామాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఈ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోడ్ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ ఇవ్వగానే ఇలా పేరు రావడం జరుగుతుంది. పేరు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ లింకు అయినది అని రావడం జరుగుతుంది. మన పొలానికి ఏదైతే ఆధార్ లింక్ అయిందో. సో మనకు పిఎం కిసాన్ నిధి ఎవరికైతే రాలేదో వాళ్ళు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ విధంగా చెక్ చేసుకొని మనం రీఅప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది.